హలో అండి, వెల్కమ్ టు జేపీ ఫుడ్ బ్లాగ్స్. ఇది నా న్యూ ఛానల్ అండి. ఈరోజు కిచెన్లో రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో స్వీట్ అండి. దానికి నేను 1/2 kg స్వీట్ పొటాటో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ షుగర్, బెల్లం మరియు నెయ్యి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం మన రెసిపీని. ఫస్ట్ మనం తీసుకున్న ఈ స్వీట్ పొటాటోస్ని కుక్ చేయాలండి. నేనైతే కుక్కర్లో ఉడికిచ్చేస్తున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందని నేను కుక్కర్లో అయితే ఉడికిస్తున్నాను. కొంచెం బెల్లం తీసుకొని ఇందులో వేసి ఉడికించాలండి. నాకు ఇవి ఉడకటానికి అయితేనే మూడు నుంచి 4 విజిల్స్ పట్టాయండి. చూద్దాం ఉడికిందా లేదా. ఇలా మన నైఫ్ తీసుకొని ఇలా అనగానే అది దిగిపోయింది కాబట్టి ఇవి ఉడికిపోయినాయి అండి. నెక్స్ట్ తీసి కూల్ చేసాక పీల్ అవుట్ చేసుకొని స్వీట్ అయితే స్టార్ట్ చేద్దాం. స్వీట్ పొటాటోని ఇలా పీల్ అయితే చేసేసానండి. పీల్ చేసి ఇలాగా వీటిని మ్యాష్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా కొద్దిగా మ్యాష్ చేయాలండి. కొంచెం వేడిగా ఉంది, అందుకే నేను స్పూన్ యూజ్ చేస్తున్నానండి. మీరైతే డైరెక్ట్గా హ్యాండ్ అయితే యూజ్ చేయకండి, కాలుతుంది కాబట్టి. నేను పీల్ అవుట్ చేసి స్మాష్ చేసుకున్నటువంటి ఈ యొక్క స్వీట్ పొటాటోలో షుగర్ యాడ్ చేసుకున్నాము. షుగర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మనం ఎంత తింటామో క్వాంటిటీ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసాక షుగర్ అనేది మనము అంటే పౌడర్ రూపంలో అన్నా వేసుకోవచ్చు, లేదు షుగర్ ఇష్టపడే వాళ్ళైతే డైరెక్ట్గా షుగర్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 pinch ఆఫ్ ఇలాచీ పౌడర్, యాలకుల పొడి కొంచెం వేసానండి. నెక్స్ట్ దాంట్లోనే మనం నెయ్యి కూడా యాడ్ చేసాం. నెయ్యి అనే ఇది హాట్గానే ఉంటుంది కాబట్టి నెయ్యి ఇలా వేసేసినా పర్వాలేదండి. బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. దీంతో స్వీట్ పొటాటో స్వీట్ అనేది రెడీ అవుతుంది. స్వీట్ పొటాటోతో స్వీట్ అండి రెడీ అవుతుంది. నేనైతే పైనాపిల్ జెల్లీస్తో కొద్దిగా నేను గార్నిష్ చేశానండి.
మీరు కూడా తప్పక ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మరియు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.